మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంచేతన ఈ ప్రవృత్తి చూడండి, వీరికి విచిత్రమైన కళ వచ్చింది వాళ్ళకి. ఇది ప్రచారంలో ద్రౌపది కింద మారింది. అంచేత వాళ్ళు అనుకున్నట్టు వచ్చింది ఇదే అనమాట. ఇక్కడ మనం ఒకసారి గమనించండి, కళల గురించి ఒక విశ్లేషణ చేసుకుందాం. లేకపోతే మనం గోతులో పడిపోతాం. అక్కడి నుంచి కళల గురించి ఎవడో పుస్తకం రాస్తాడు, అవన్నీ ఉంటూ ఉంటాయి. మనం ఊరికి వచ్చిన ప్రతి కళకి ఫలితాలు, అట్టిపళ్ళు, నువ్వులు, దానాలు మాట్లాడతాం. నవగ్రహాలు నూనె పోసేసి అర్చకులు నానా బాధపడుతున్నారు గుళ్ళల్లో కడుక్కోలేక. మన శని వాళ్ళ కట్టుకుంటుంది. ఇది ఏమిటంటే, ఎందుకు ఇలా కళ వచ్చిందండి, అదే ఎందుకు జరగాలండి? ప్రచారంలో ద్రౌపది పక్కనట్టు అది పొరపాటు. వాళ్ళు ద్రౌపదిని అనలేదు ఆ మాట. అది ఏదో భూత పిశాచం. కానీ ఎందుకు జరిగింది? సరిగ్గా మనుషులు అనుభవించవలసినటువంటి కర్మఫలాలు ఏ రోజు ఆ రోజు మూటగట్టి వస్తూ ఉంటాయి. ధర్మశాస్త్రాల్లోనూ చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కవిత్వం రూపంలో ఇంకా చక్కగా చెప్పాడు. ఆయన సంక్రాంతి ముగ్గుల మీద పద్యాలు రాస్తారు. ఓ దాంట్లో ఆ ముగ్గు పిండి ఇలా జల్లుతారు, ముగ్గులు ఇలా గీతలు గీస్తారు కదా, చుక్కలు పెడతారు. అవి ఎలా ఉన్నాయంటే అంటే భగవంతుడు ఓ బుట్ట నిండా కర్మఫలాలు తోటకూర తరిగినట్టు మంచి సన్నగా ఆకుకూరలు తరుగుతారు చూడండి, ఇంత పెసర ముక్కల కింద అలా సన్నగా తరిగేసి ఏ ఇంటి వాళ్ళ కర్మఫలాలు వాళ్ళ ఇంటికి తరిగేసి బుట్టలో పట్టుకొచ్చి ఈ పూట ఇవి అనుభవించండిరా, ఈ పూట అనుభవించండిరా అని ఆ కర్మఫలాలు అలా జల్లినట్టుగా ఇంటి ముందు ముగ్గులు ఉన్నాయిట. మహానుభావుడు ఎంత చక్కగా చెబుతాడో కవిత్వాన్ని. అది ధర్మశాస్త్రం, నిజంగా అంతే ఉంది. ఏ పూట అనుభవించవలసిన ఆ పూట, ఏ రోజు ఆ రోజు లెక్కలెక్కే, హళ్ళికి హళ్ళి సున్నకు సున్న అప్పటికి అయిపోవాలి. వీళ్ళందరూ వాళ్ళ కర్మఫలాల కారణంగా, అశ్వత్థామ యొక్క ఆవేశం కారణంగా, అనేక కర్మ ప్రణాళికల్లో భాగాల కారణంగా వాళ్ళు పోవలసి ఉంది. ఆ కర్మఫలాలు దగ్గరికి వస్తున్నాయి. అంటే ఎప్పుడు ఈ కర్మఫలాలు ఎలా దగ్గరికి వస్తే మనస్సుకు చేరతాయి, శరీరానికి చేరవు. మనస్సులో ఉన్న జ్ఞాపకాలేగా ఇవన్నీ. మనస్సులో ఉన్న జ్ఞాపకాల ఫలాలు మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ ఫలాలు మనస్సు దగ్గరికి చేరతాయి. చేరినప్పుడు ఆ మనస్సు అదే ఊహిస్తుంది, కాబట్టి అదే కళగా వస్తుంది. అందుకే మనకి తెల్లారకట్ట కళలు నిజమవుతాయి అనే మాట వచ్చింది. ఎందుకంటే పొద్దున్నే అనుభవించవలసినటువంటి కర్మఫలం ఒకటి మన దగ్గర ఎప్పుడు చేరుతుంది? తెల్లారకట్ట 5ంటికి చేరుతుంది. అప్పటికి మనం ఇంకా నిద్ర లేకపోతే అలాగా. అందుకే ఈ పిచ్చి కళలు రాకుండా 4ంటికే నిద్ర లేవమన్నారు. అప్పుడు వస్తాయి. ఆ ఫలాలు కూడా తరంగాల రూపంలో సంచరిస్తూ ఉంటాయి. లేకపోతే ఎందుకు వస్తాయి మనస్సులోకి? తరంగాల రూపంలో సంచరిస్తాయి, భావతరంగాలు. అవి మళ్ళీ వాయు తరంగాలు, అవి మళ్ళీ శబ్ద తరంగాలు, విద్యుత్ తరంగాలు, అయస్కాంత తరంగాలు. మొత్తం మీద మన కర్మ తరంగాలే మన ముందు ఉంటాయి. మొత్తం మీదేమో మనం చేసిన ఫలాల కర్మ తరంగాలు, అనుమానం లేదు. ఆ వచ్చినటువంటి మన మనస్సును చేరినప్పుడు మనం ఇంకా పడుకుని ఉన్నామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది. మనకి ప్రబల తార్కాణం ఏమిటంటే, తెల్లారగట్ట మనం 5ంటికి నిద్ర లేవకపోతే, ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో సుప్రభాతం పెడితే పొద్దున్నే అలాగా తవ సుప్రభాతమ రవీంద్రలోచనే భవతు ప్రసన్నముఖచంద్ర మండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే సుషశైలనాథ దయితే దయానిధి అని వచ్చిందనుకోండి, మనకి కళలో ఏదో మనం అక్కడ బడ్డీ కుట్ట దగ్గర ఉన్నామనుకోండి, అక్కడ ఒక మైకు పెట్టినట్టు అందులో ఈ సుప్రభాతం వినిపిస్తున్నట్టు వస్తుంది. అంటే ప్రపంచంలో భూమి మీద జరుగుతున్న ఒక పరిణామం మన కళలో పరిణామాలతో కలిసిపోయిందా లేదా? అలాగే భూమి మీద మనం అనుభవించవలసినటువంటి కర్మ పరిణామం మన మనస్సుకు చేరి ఒక జ్ఞాపకం రూపంలో చేరి పాత జ్ఞాపకానికి కలిసి అది వస్తోందన్న సూచన చేస్తుంది. మరి దీనికి నివారణ ఎలాగా? మరి అటువంటప్పుడు చెడ్డ కళలు రాకుండా మంచి కళలు వచ్చేలా చేసుకునే పుస్తకాలు చదవచ్చు కదా, ఆ పరిష్కారాలు చేసుకోవచ్చు కదా. పొరపాటు. రాకుండా చేయడానికి నివారణ లేదు, వచ్చిందాన్ని ఆపడానికి నివారణ లేదు. వచ్చేదానికి మానసికంగా తయారై ఉండడమే. తెల్లారగట్ట ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది, మనం బండి మీద ఎడుతున్నాం, ఎక్కడో పడిపోయినట్టు పీక తెగినట్టు కళ వచ్చింది అనుకోండి, మంచిది. ఆ పూటకి బండి ఎక్కడం మాని. జరుగుతుంది, ఏదో కొంచెం తక్కువలో జరుగుతుంది. కాలు తెగేది వేలు తెగుతుంది. కాలు తెగితే ఖర్చు వేరు, వేలు తెగితే ఖర్చు వేరు. కాలు తెగితే బాధ వేరు, వేలు తెగితే బాధ వేరు. 10 అంతస్తులు బిల్డింగ్ మించి పడితే ప్రమాదం వేరు, అరుగు మించి పడితే ప్రమాదం వేరు. మొత్తం మీద జాతకాల్లో ఏముంటుంది? పడతావు అని ఉంటుంది. ఎన్ని అంతస్తులు మించి పడతావో జాతకంలో ఉండదు. అందుకే పూర్వం పురాణాలు గమనిస్తే భయంకరమైన శాపాలని కొంచెం అటు ఇటు సర్ది వాటిని మనిషికి అనుకూలంగా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మనం కళల విషయంలో జాగ్రత్త పడాలి. అంతే తప్ప మళ్ళీ స్వప్న శాస్త్రాలు పుట్టుమొత్సల్లోకి వెళ్ళిపోయి దానికి ఏదో మళ్ళీ యజ్ఞాలు, యాగాలు, పువ్వులు, నవగ్రహాలు అంటూ మొదలెట్టకూడదు. అదేం ఉపయోగం లేదు, జరిగి తీరుతుంది. అది ఇప్పుడు వీళ్ళు జరిగిందే లేదా? వీళ్ళకి 10 రోజులు బట్టి కలుస్తుంటే అనుకోలేదండి, అంతకుముందు కూడా అనుకున్నారు. ఎందుకు లేని ఊరుకున్నారు కొంతమంది అలా కాదని ఏదో వీళ్ళు కూడా కొంతమంది చేతులు చూపించుకునే ఉంటారు. దానికేమో మనకు తెలుసా? అప్పుడు కూడా విజయవాడలో ఓ నెంబరు, విశాఖపట్నంలో ఓ నెంబర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. మమ్మల్ని సంప్రదించండి అంటూ. అప్పుడు జాతకాలు అప్పుడు ఉంటాయి, దానికి ఏముంది? అప్పుడు దరిద్రాలు అప్పుడు ఉంటాయి.
ఇది కళల గురించిన మన విశ్లేషణ. అంచేత ఎలాగ ఎందుకు ఆ జరగవలసిన ఫలాలు మన మనస్సును చేరినప్పుడు అప్పటికి మనం నిద్రలో ఉన్నాం కాబట్టి అది కొంచెం సూచనగా అందులో కలిసిపోయి కనపడుతుంది. అందులో ఖచ్చితంగా పూర్తిగా నిజమనడానికి లేదు. ఎంతవరకు నిజమో ఎంత కాదో తెలియదు. నమశివాయ 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 పరమేశ్వర ఏమొచ్చినా నీకు అర్పణను ప్రశాంతంగా భగవన్నామంతో మనం నిద్రలేస్తే హాయిగా ఉంటుంది రోజు. మనం మనని కాపాడగలిగేది అది ఒక్కటే. ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏమిటంటే ఈయన మొత్తం సైన్యం మీద లేళ్ల మీద సింహం దాడి చేసినట్టుగా చేసి అడ్డంగా నరికేసి మొత్తం చెండాడుకుంటూ పోతుంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళినాను, నన్ను ఎలాగో బతకనివ్వరు కాబట్టి వీళ్ళందరినీ చంపేయబడదాం అన్నట్టుగా చూసుకుంటూ పోతుంటే ఏనుగుల దంతాలు తెగిపడి తలలు తెగిపడి ప్రాణాలు పోవడంతో పాటుగా గుర్రాల గంతలు ఊడాయి. అవి పరిగెడతాయి కదా, ఆ గంతలు ఊడిపోయి అప్పుడు చూడండి ఆశ్చర్యంగా గుర్రాలు ప్రాణం కాపాడుకుందుకు పరిగెట్టాలి కదండి, లేదు వీళ్ళ మీద దాడి చేయాలి కదండి, ఏమీ లేదుట. ఆడగుర్రాలు మొగ్గుర్రాలు ఎక్కడున్నాయని వెతికాడు. నమశివాభ్యాం నవ యౌవనాభ్యాం అహో మన్మథలేల. మహామారణ హోమం మధ్యలో మన్మథలేల ఎవడు కూడా వాడిదని ఇలా ఉంటుంది ప్రపంచం. ఎందుకంటే ఆ గుర్రాన్ని 18 రోజుల పాటు గంతలు కట్టి పారేశారు. ఆడగుర్రానికి మొగ్గుర్రం, మొగ్గుర్రానికి ఆడగుర్రం దొరకకుండా. కానీ గుర్రానికి ఈ రతిక్రీడ పట్ల అంత వాంఛ ఉంటుంది. అందుకే బ్రహ్మచర్యాన్ని కఠినంగా ఇనపగోచి పెట్టుకుని పాటించేవాడిని ఘోటక బ్రహ్మచారి. ఘోటక బ్రహ్మచారి అంటారు. ఘోటకం అంటే గుర్రం. ఏమిటి ఘోటక బ్రహ్మచర్యం అంటే వాంఛ లోపల ఉంది కానీ బలవంతంగా ఆపుకుంటున్నాడు. గుర్రానికి లోపల వాంఛ ఉంటుంది కానీ వీళ్ళు యుద్ధంలో దానికి అవయవానికి కూడా కట్టేస్తారు గట్టిగా కదలకుండా. అలాగే కళ్యాలు కట్టేస్తారు, సరే కళ్ళకు గంతలు కట్టేస్తారు. పొరపాటున ఆడగుర్రానికి మొగ్గుర్రం కనపడిందంటే అర్జునుడు గెలిచాడా అశ్వత్థామ గెలిచాడా దానికి అనవసరం, దాని గొడవ దానికి కావాలి, అది వెళ్ళిపోతుంది. అంటే ఇది సందట్లో సడేమియాగా ఈ మహామారణ హోమంలో మన్మథలీల కూడా జరిగిపోయింది. ఈ స్థితిలో ఎంతమంది లేచి పోరాడినా ఎవరు కాపాడేవాళ్ళు లేకపోతే చివరి కొంతమంది శిబిరం బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా కృపాచార్యుడు కృతవర్మ అక్కడ ఉన్నారు. వాళ్ళు కాస్త మంచి వాళ్ళే కదండి. అయ్యా ఆచార్యవర్య చంపేస్తున్నాడయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అంటే కృపాచార్యుడు కొంచెం ఇలా ఆలోచించిన వాడు కృతవర్మకే చూశాట. ఇద్దరూ కలిసి 2 కత్తులు పట్టుకుని వాళ్ళని నరికేశాట. శివశివ శివశివ. తమోగుణం విజృంభించిన వాడి వెనకాల ఉంటే సత్వగుణ సముపేతుడైన కృపాచార్యుడు, రజోగుణ సముపేతుడైన కృతవర్మ కూడా తమోగుణానికే పాల్పడ్డారు. ఇది చెప్పులున్నవాడు వెనకాల అప్పులున్నవాడు వెనకాల వెళ్ళొద్దని ఎందుకన్నారో ఎందుకు తెలుసుకోండి. దుర్మార్గులైన వాడు వెనకాల మనం ఉంటే మనం దుర్మార్గమే చేస్తాం. వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళని బయటకు వదిలిపెడితే మనం ముగ్గురుగా ఉన్నాం, వీళ్ళు ఒక 100 మంది 200 మంది ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వీళ్ళు మన చెప్పేస్తారు, విషయ్ వాడు శరణాన్ని కాళ్ళమే పడుతుంటే. క్షత్రియ ధర్మం, యుద్ధంలో శరణన్న వాడిని చంపకూడదు. ఈయన బ్రాహ్మణుడు, ఆయనేమో యదుకుల క్షత్రియుడు కృతవర్మ. అయినా అన్ని ధర్మాలు మర్చిపోయారు. అసలు ముందు ఇందాకే ధర్మం మర్చిపోయారుగా, ఆయనకి సాయం వచ్చినప్పుడే అయిపోయింది. అంత ఉపదేశాలు చేసిన కృపాచార్యులు కూడా శరణం లేదు గిరణం లేదు మన దగ్గరికి వచ్చాడు వేసాయి అని శరణన్న వాళ్ళని కూడా చంపేశారు. రాక్షసావేశం తమో గుణం. దాని వెనకాల మనం ఉన్నా కూడా మనని కూడా ఎలా తమో గుణంలో గెంటేస్తుందో మనని గ్రహించాలి. ఇది జాగ్రత్త పడితే మనకి తమో గుణం పాల్పడకుండా ఉంటే లోకంలో హింసలు కనీసం మన జీవితంలో హింసలు తగ్గుతాయి. అంచేతను 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.